బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం జేపీ నడ్డా కొనసాగుతున్నారు. అయితే జాతీయ అధ్యక్షుడు మారబోతున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్థానంలో గోదావరి జిల్లా వాసి అయిన రామ్ మాధవ్ రాబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో కూడా గత కొద్ది రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు ఢిల్లీ వార్తల్లో ఇప్పుడు ఈ పేరు బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లా వాసి అయిన వారణాసి రామ్ మాధవ్ ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేది. ఇంతకీ వారణాసి రామ్ మాధవ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎవరు ఆయన అనే దాని మీదే. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వ్యక్తి, బీజేపీ అంటేనే చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 2014లో బీజేపీ పీడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు. 2024లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లోనూ తనదైన శైలిలో పనిచేసి బీజేపీకి 29 సీట్లు రావడానికి కారణమయ్యారు. ఆయన 1981లో ఆర్ఎస్ఎస్లో చేరారు. సుదీర్ఘకాలం పనిచేస్తూ 2014లో బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. వారణాసి రామ్ మాధవ్ ఉన్నత విద్యావంతుడు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. భారతదేశం నలుమూలల ఎరిగిన వారు. అలాగే ఆర్ఎస్ఎస్కి అత్యంత సన్నిహితుడు. ఏపీలోని అమలాపురం ఆయన సొంత ప్రాంతం. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేపట్టాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్ మాత్రం సంఘకి చెందిన వ్యక్తికే పగ్గాలు అప్పగించాలి అని పట్టుబడుతుందట. అలాగే జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా గత 10 నెలలుగా కొత్త బాధ్యతలు కూడా మోస్తున్నారు. దాంతో పూర్తి కాలం బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ కోసం ఎంతో అన్వేషణ అయితే సాగుతుంది. ఈసారి దక్షిణాదికే ఈ కీలక పదవిని అప్పగించాలి అనే ప్రచారం కూడా జరుగుతుంది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి పదవి ఇస్తారు అని చెప్పి కొద్ది రోజులు ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అది కాస్త ఏపీకి మళ్ళింది. వారణాసి రామ్ మాధవ్ పేరు దాదాపుగా ఖరారయింది అంటున్నారు. వారణాసి రామ్ మాధవ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా మొగ్గు చూపిస్తున్నారట. ఈ ఇద్దరికి కూడా ఆయన అత్యంత సన్నిహితుడు. పనిగట్టుకుని మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల్లో రామ్ మాధవ్ని వారే అక్కడ ఎన్నికల సమయంలో పంపించారు. ఆయన సేవలు కూడా వాడుకున్నారు. ఆయన సమర్థతకు కూడా ఇద్దరు మంచి మార్కులే వేశారు. బీజేపీలో వారణాసి రామ్ మాధవ్కి అత్యంత సన్నిహితులు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆయన పనితీరు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ పద్ధతిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఆయన కరుడు కట్టిన సంఘ మనిషి ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వారే కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటే ఇప్పుడు మోడీ సైతం ఆమోదముద్ర వేశారు అని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆర్ఎస్ఎస్ చూస్తే బీజేపీ విజయాల వెనక వెన్నుదన్నుగా ఉంటూ వస్తుంది కాబట్టి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా బీజేపీ ఘన విజయాల వెనక ఆర్ఎస్ఎస్ ప్రణాళికాబద్ధమైన తీరు ఉంది అనేది. అలాగే దేశంలో జమిలీ ఎన్నికలకు బీజేపీ సిద్ధపడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సహకారం మరింత తప్పనిసరి అవుతుంది. దాంతో ఆర్ఎస్ఎస్ మనిషి అయిన వారణాసి రామ్ మాధవ్ పేరుని బీజేపీ పెద్దలు కూడా ఓకే చేస్తున్నారు అని అంటున్నారు. మరో 5 నెలల్లో బీహార్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ దానికంటే ముందుగానే జాతీయ అధ్యక్షుడు ప్రకటనతో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను కూడా ప్రకటిస్తుంది అని చెప్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తొందరలోనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఒక ప్రకటన కూడా ఉండబోతుంది. కొత్త అధ్యక్షుడిగా వారణాసి రామ్ మాధవ్ పేరును దాదాపు ఖరారు చేశారు అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.